మెడిసిన్స్ ఇచ్చారా ఇంకా టానిక్లు అవి ఉదయం 6 గంటలకు వచ్చినాము 9 నిమిషాలకు కనపడింది. తర్వాత వేరే రూమ్లో మనుషులు పాపను కలకడానికి పోయారు. దాయమ్మ అక్కడ ఇడిచిపెట్టి మా దగ్గరకు వచ్చి పైసలు అడిగితే మా అమ్మని పైసలు అడిగింది. 1000 రూపాయలు ఉన్నాయి, చిల్లర లేవని 1000 రూపాయలు ఇచ్చింది, తీసుకువెళ్ళింది. పోయినాక బాగానే సెలవుకి ఇంకా పాపని సెలవు వేసుకుంటే తర్వాత కొద్దిసేపు అయినా తీసుకోమని చెప్పి 2-3 గంటలకు మీ పాపకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి భక్తుల మాకు వెళ్ళాలి అని చెప్పి కొద్దిగా మందులు ట్రీట్మెంట్ చేపిస్తున్నాం, దానికి తగ్గత మందులు, దాని తర్వాత తగ్గుతుంది, ఏం కాదని చెప్పి ఈ తర్వాత మేము ఇక మాకు అన్నీ ఈ చేతు ఏళ్ళు పోయినాయి అవి అన్నీ చెప్పలేరు, కుట్కల నుంచే లేవని చెప్పారు వాళ్ళు. ఈ పోతే కడుక్కొని తీసుకొచ్చి ఆడబెట్టడానికి పోయినాడు. వస్తే పిల్లి కొరికేసి ఇదంతా ముఖం పైన మొత్తం గిరేసిందండి. గిరేసి 3 ఏళ్ళు తినేసింది. తర్వాత మాకు చెప్పలేరు, ఆ ముచ్చట కూడా చెప్పలేరు వాళ్ళు. ఇక తర్వాత మంది అనుకుంటుంటేనే తెలుస్తుంది కొద్దిగా. తర్వాత మళ్ళీ దాంట్లో ఆయమ్మలు కూడా కొద్దిగా అనుకుంటున్నారు. ప్లేట్ చేయడానికి వచ్చేసినాం వీడికి. చేస్తే అంటుందంట అది ఇన్ఫెక్షన్ అంటున్నట్ట. ఇన్ఫెక్షన్ అయితే అట్లా ఘాట్లు అవన్నీ ఎట్లా ఉంటాయి, ఏది ఎట్లా పోతాయి? ఇప్పుడు సార్ పిలుచుకున్నారంట, సార్ నన్ను పిలుచుకున్నాడు, అది ఇన్ఫెక్షన్ అని లేదు. అంటే